30s లో హోమ్ లోన్ తీయాలా 40s లో హోమ్ లోన్ తీయాలా, విచ్ ఈస్ బెస్ట్? హాయ్, నా పేరు శివకాంత్, నేను బిల్డర్ అండ్ డెవలపర్. మన ఇన్కమ్ ని ఏ బ్యాంక్ అయినా మనకు 60 years వచ్చేంత వరకే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. మీరు ఎంత ఎర్లీగా ప్రాపర్టీని బై చేస్తే అంత తొందరగా రీపేమెంట్ చేసుకోగలుగుతారు. మీ 30s లో ఉన్న 40s లో ఉన్న ప్రాపర్టీ అనేది వెంటనే తీసుకుంటే మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీకు హోమ్ లోన్ అయితే వస్తుంది. ఈ ఏజ్ లో మీరు ప్రాపర్టీ తీసుకుంటే మీ ఇన్కమ్ ఫ్యూచర్ లో పెరుగుతుంది, కానీ మీరు కట్టే ఈఎంఐ మాత్రం స్టేబుల్ గా ఉంటుంది. అన్ని సెట్ అయ్యాక ఏజ్ 40 దాటాక కొనుక్కుందాం అనుకుంటే అప్పటికి ప్రాపర్టీ వాల్యూ చాలా పెరుగుంటుంది, ఈఎంఐ కూడా అప్పటికి పెరుగుతుంది. అఫ్ కోర్స్ మీ శాలరీ కూడా పెరుగుతుంది. ఎప్పుడైనా ఏ ప్రాపర్టీ కొనాలనుకున్నా ప్రాపర్టీ వాల్యూస్ తక్కువ ఉండి ఈఎంఐ కరెక్ట్ గా వచ్చే ప్లేస్ లో తీసుకుంటే మీకు అది బిగ్గెస్ట్ బెనిఫిట్ అవుతుంది. మీరు చేసే జాబ్ ప్రొఫైల్ కి మీకు వచ్చే ఇన్కమ్ కి ఒక 30-35% ఈఎంఐ వచ్చేలాగా ఏ ప్రాపర్టీ తీసుకున్నా మీ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు మీ రీపేమెంట్ చేసే షెడ్యూల్ 20-25 years వరకు కూడా పెట్టుకోవచ్చు. అదే మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ షెడ్యూల్ 20 years అండ్ బిలోకి వచ్చేస్తుంది. కొన్నిసార్లు 12-15 years మాత్రమే ఇస్తారు. మీ ఏజ్ రైట్ పీరియడ్ లో 30s లో ఉన్నప్పుడే మీరు ప్రాపర్టీ అనేది చూస్ చేసుకొని కొనేసుకోండి. ప్రాపర్టీ గురించి మరిన్ని విషయాలు కావాలనుకుంటే మా టీంని కాంటాక్ట్ చేయండి.